గారిని కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గిన్నీస్ రికార్డు అంచులంచులుగా వెళుతున్న మన హైబ్రిడ్ మహానాడు వేదికపై ఆసీనులైన తెలుగుదేశం తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక, అపర చాణక్యుడు, నదులు అనుసంధానం చేసే అపర భగీరథుడు, ఫ్యాక్షనిజాన్ని, నక్సలిజాన్ని అలాంటి అరాచక శక్తులు ఉక్క పాదముతో అణిచివేసిన మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడుస్తూ ప్రజల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తూ రాజధాని నిర్మాత మరి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేస్తున్న 75 సంవత్సరాల యువకుడు, మన విజనరీ లీడర్, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తూ మరి ఒక నమ్మకం, ఒక ధైర్యం, యువతకు ఆశలు ప్రతీతగా మహిళలకు, రైతులకు విద్య విలువ తెలిసిన నాయకుడుగా, యువగలం అధినేతగా, నూతనంగా ఉత్సాహం నింపిన డైనమిక్ లీడర్, తండ్రికి తగ్గట్టుగా తనయుడు, మరి పరిశ్రమల సృష్టికర్త, ఉద్యోగాల రూపకర్త, మన ఐటీ శాఖ మంత్రి, మన విద్యాశాఖ మంత్రి, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి కార్యకర్త స్థాయి నుండి మరి ఈ రోజు కార్యకర్త కష్ట సుఖాలను అండగా నిలుస్తూ రాష్ట్రంలోని అత్యంత మెజార్టీతో సాధించి చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న మన బీసీ ముద్దుబిడ్డ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, మరి వేదిక పైన అగ్ర నాయకులకు, ప్రజాప్రతినిధులకు, హైబ్రిడ్ మహానాడులో వర్చువల్ గా పాల్గొంటున్న ఎండనక వాననక పసుపు జెండా కోసం చెమటను రక్తంగా మార్చి పార్టీ కోసం శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు, పాదాభివందనలు తెలియజేస్తూ మరి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, బడుగు బలహీన వర్గాల ఆశయాలను అండగా నిలిచిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కూడు గూడు గుడ్డ అనే మహోన్నతమైన లక్ష్యంతో మరి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం టీడీపీ సభ్యులకే కాదు, తెలుగు ప్రజలకు ఒక పెద్ద పండగ. ఏది అంటే తెలుగు రాష్ట్రాల్లో మన మహానాడు అన్న విషయాన్ని సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. యుగ పురుషుడు, ఆజానుభావుడు, సినిమా రంగంలోనే ఒక ధృవతారగా నిలిచిన ఒక నట